టాపిక్ ఏంటంటే అంధత్వం అంటే కళ్ళు కనపడకుండా ఉండటం. దూడ పుట్టిన వెంటనే డైరీ ఫార్మర్స్ కానీ లేకపోతే ఊర్లలో కానీ మనం గమనిస్తే పుట్టుకతోటే దీనికి కళ్ళు కనపడకుండా ఉన్నాయి, లేకపోతే కంటి సమస్య అనేది ఉంది, ఈ పుర్రె డెవలప్మెంట్ అంత మంచిగా లేదు అనేది గమనించి ఉంటారు కంపల్సరీ. దీనికి కారణం ఎవరు అంటే మనమే, రైతు సోదరులే. ఎందుకు ఇంత పెద్ద మాట అనాల్సి వచ్చిందంటే, డెలివరీ అయ్యే సమయంలో లాస్ట్ 2 monthsలో విటమిన్ ఏ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది యానిమల్కి. విటమిన్ ఏ అవసరం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మనం మినరల్ మిక్చరు, కాల్షియము ఇవి వాడుకుంటుంటే దాంతోపాటు వెళ్తుంది, మనకి ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొంతమంది రైతులు ఇలాంటివి ఏమీ వాడకుండా వదిలిపెట్టడం వల్ల ఇలాంటి అవలక్షణాలతో ఉన్నటువంటి దూడలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. అయితే కళ్ళమటి నీళ్లు కారుతూ ఉండటము, కొంచెం కంటి చూపు మందగించినట్టు అనిపించటము, లేకపోతే పూర్తి అంధత్వం కళ్ళు కనపడకుండా ఉంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విటమిన్ ఏ అనేది చాలా అవసరం దూడకి పుట్టిన తర్వాత. మనకి అది లేకపోవటం వల్లనే దూడ అంధత్వంతో పుట్టింది కాబట్టి విటమిన్ ఏ శాంపిల్ని ఈరోజు ఇచ్చి, రేపు గ్యాప్ ఇచ్చి, ఎల్లుండి ఇవ్వాలి, ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత రోజు ఇవ్వాలన్నమాట. అలా 3 డోసులు ఇవ్వటం వల్ల చాలా వరకు కంటి చూపుని వెనక్కి తీసుకురావచ్చు అనమాట. మీరు కూడా ఏమన్నా వాడారు, లేకపోతే పుట్టిన వెంటనే ఇలాంటి సమస్య ఉంది అంటే మీకేదైనా ఐడియా ఉంది కామెంట్ చేయండి. మన రైతు సోదరులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.